ఓకే. సో వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్, సాయి మెథా క్లాసెస్. సో మీకు ఈ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ 10 చాప్టర్స్ అమ్మ. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అంటే అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, పాలిమర్స్, ఎన్విరాన్మెంట్. సో ఆఫ్ కోర్స్ అన్ని చాప్టర్స్కి మోస్ట్ ఇంపార్టెన్సే ఉంటుంది. 1 or 2 చాప్టర్స్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో ఈ క్లాసెస్లో అటామిక్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేద్దాం. సో జాగ్రత్తగా వినాలి, పక్కన నోట్స్, పెన్ను, పేపర్ పెట్టుకొని కూర్చోవాలి. ఓకే. సో మేము పక్కకి వెళ్ళి పాస్ చేసి నోట్ చేసుకోండి అన్నప్పుడు మీరు నోట్ చేసుకోవచ్చు. జస్ట్ క్లాసెస్ మాత్రం పర్ఫెక్ట్గా పక్కన నోట్స్ పెట్టుకొని వింటూ నోట్ చేసుకోండి. దీస్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీరు ప్రీవియస్ స్టూడెంట్స్ని కూడా అడిగి అనుకోవచ్చు. ఆల్మోస్ట్ మన క్లాసెస్ని ఎవరైతే పర్ఫెక్ట్గా విని నోట్సెస్ని కరెక్ట్గా రాసుకొని చదువుతూ ప్రాక్టీస్ చేస్తారో కెమిస్ట్రీ 25 అవుట్ ఆఫ్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మినిమం 20+ మార్క్స్ మన నోట్స్ నుండే వస్తాయి, వెరీ షూర్. రైట్. సో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో నౌ అవర్ టాపిక్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ద ఫండమెంటల్ పార్ట్. ఓకే. అసలు ఆటం అంటే ఏంటో తెలియకుండా అటామిక్ స్ట్రక్చర్ డిస్కస్ చేయడం వేస్ట్ కదా. సో ఇంతకీ కెమిస్ట్రీ అంటే ఏంటి, అసలు ఇంతకీ ఆటంకి డెఫినేషన్ వరకు వెళ్దాం. రైట్. సో కెమిస్ట్రీ అంటే ఏం చెప్తామంటే సో మ్యాటర్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్. రైట్. సో మ్యాటర్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. సో మ్యాటర్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ. సో దీన్ని ఏమని పిలుస్తామంటే సో కెమిస్ట్రీ. రైట్. సో నా ఇందుకే మ్యాటర్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఆక్యుపై స్పేస్ హ్యావింగ్ మాస్. ఓకేనా. ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ ఉంది. సో ఈ బోర్డు మొత్తాన్ని మనం యూనివర్స్ అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ప్లేస్ చేశాను అనుకోండి. రైట్. సో ఇట్ ఆక్యుపై సమ్ స్పేస్ కదా, ఇలా పెట్టాను. సో ఇది ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేసుకునింది, దీనికి ఎంతో కొంత మాస్ ఉంది. రైట్. సో దాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ మ్యాటర్. అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఎ సాలిడ్ మ్యాటర్. మళ్ళీ మ్యాటర్ క్లాసిఫికేషన్ అవన్నీ వేరే అనుకోండి. జస్ట్ మ్యాటర్ అంటే ఏంటో చూద్దాం. రైట్. సో మ్యాటర్ అంటే సో ఎనీథింగ్ విచ్ ఆక్యుపైస్ స్పేస్ having mass. Okay. So anything which occupies space having mass is called ఏమనాలి? matter. సో దీని ఏమంటారు అంటే మ్యాటర్ అంటారు నాన్న. ఎనీథింగ్. రైట్. సో అగైన్ సో మ్యాటర్ అనేది మళ్ళీ మనకి యాక్చువల్గా రూమ్ టెంపరేచర్లో 3గా క్లాసిఫై చేస్తాం. రూమ్ టెంపరేచర్లో. సో రిమెంబర్ దట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చున్న రూమ్లో చెక్ చేయండి. మీరు కూర్చున్న రూమ్లో గ్యాసియస్ స్టేట్ ఉంది, అరౌండ్ అస్ గ్యాసియస్ లేయర్ ఈజ్ ప్రెజెంట్. దెన్ మీరు కూర్చున్న రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే అందులో వాటర్ ఉంటే లిక్విడ్ స్టేట్ ఉంది. ఓకే. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేతిలో పట్టుకున్న పెన్ కావచ్చు లేదా నోట్స్ కావచ్చు సాలిడ్ స్టేట్లో ఉంది. సో రూమ్ టెంపరేచర్లో మ్యాటర్ అనేది 3 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఒకటేమో సాలిడ్ ఫామ్, రెండోదేమో లిక్విడ్ స్టేట్, దెన్ గ్యాసియస్ స్టేట్. రైట్. సో ఇలా మ్యాటర్ అనేది మనకి నార్మల్ కండిషన్స్లో అంటే రూమ్ టెంపరేచర్లో ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్. సో దెన్ అండర్ డిఫరెంట్ కండిషన్స్. ఓకే. ఆఫ్ కోర్స్ మనకి దాని గురించి డెప్త్గా ఏమి ఉండదు, ఎగ్జామ్స్లో ఏమి అడగరు. కానీ అండర్ డిఫరెంట్ కండిషన్స్ మ్యాటర్ ఆల్సో క్లాసిఫైడ్ అనదర్ 2 types ఆల్సో. ఓకేనా. సో అదేంటిదంటే సో బోస్-ఐన్స్టీన్. ఓకే. బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్. సో ప్లాస్మా. ఓకేనా. సో సమ్ టైమ్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ అంటారు నేను. యాక్చువల్గా దీన్ని 4th స్టేట్ అని చెప్తాం, దీన్ని 5th స్టేట్ అని చెప్తాం. వాట్ ఈజ్ ద 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటారు? ప్లాస్మా. ఓకే. 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు. ఓకే. సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్గా అడుగుతూ ఉంటారు. బట్ ఇవి రూమ్ టెంపరేచర్లో ఎగ్జిస్ట్ అయ్యేవి. ఇవి డిఫరెంట్ కండిషన్స్లో సో ప్రెజర్ కానీ టెంపరేచర్ కానీ సో డిఫరెంట్ వేరియస్ కండిషన్స్లో ఎగ్జిబిట్ అవుతాయి. ఓకే. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సరే, ఇప్పుడు మన కాన్సెప్ట్ అది కాదు కానీ సో ఎనీథింగ్ విచ్ ఆక్యుపై స్పేస్ హ్యావింగ్ మాస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్ అన్నాం.
సో మ్యాటర్ని ఇలా క్లాసిఫై చేసుకున్నాం. దెన్ సో ఇంకా ఏం చెప్పుకుంటున్నాం, సో దెన్ రైట్. సో ఇప్పుడు ఇంతకీ మ్యాటర్ ఎలా ఫామ్ అవుతుంది? మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్. ఆఫ్ కోర్స్ ఆటమ్స్ కంబైండ్ అయితే మాలిక్యూల్స్ ఫామ్ అవుతుంది. నేను డైరెక్ట్గా మీకు ఆటమ్స్ చెప్తున్నాను. ఓకే, సో మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ extremely small particles called so atoms. యాక్చువల్గా మాలిక్యూల్స్ చెప్తాం. మాలిక్యూల్స్ మళ్ళీ కంబైండ్ అయితే మీకు ఏం ఫామ్ అవుతుంది? మాలిక్యూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. సో ఇలా ఆఫ్ కోర్స్ ఫర్దర్ డైరెక్ట్గా మీకు ఆటమ్ అని చెప్తున్నాను. రైట్. సో ఆటమ్, సో దిస్ ఈస్ అబౌట్ టు స్టడీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో ఆటమ్ స్ట్రక్చర్ గురించి స్టడీ చేసేదాన్ని ఇప్పుడు మనం ఏమంటున్నాం? అటామిక్ స్ట్రక్చర్. సో దట్ ఈస్ ద చాప్టర్ ఇంట్రడక్షన్. రైట్. సో ఐ రిపీట్ అగైన్. ఓకేనా, జాగ్రత్తగా వింటూ రాసుకోవచ్చు. నాన్న ఇంపార్టెంట్ పాయింట్ అన్నప్పుడు నేనే పక్కకు జరిగి పాస్ పెట్టి రాసుకోండి అని చెప్తాను, మీరు అలా రాసుకుంటే ఎనఫ్. ఓకేనా. సో మ్యాటర్ అండ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ. Anything which occupies space having mass is called matter. Matter is made up of extremely small particles called atom. Now, to study the structure of atom, actually atoms are further divided into very small particles which cannot be further divided. That is the smallest one. దాన్ని ఏమంటారంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఆటమ్ స్ట్రక్చర్ గురించి చదివేదాన్ని ఏమంటామంటే అటామిక్ స్ట్రక్చర్ అంటాం. సో దిస్ ఈజ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. నౌ లెట్ us ఎంటర్ ఇన్ టు ద చాప్టర్. సో యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ ఇంట్రడక్షన్ పార్ట్, సో ఆటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్ అన్నాం. రైట్. సో ఇందాకేం చెప్పుకున్నాం? ఆటమ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్. నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఫండమెంటల్ పార్టికల్స్ విచ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. సో ఆల్మోస్ట్ వీ కెన్ గెట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకే, ఈ సెట్లో ఖచ్చితంగా ఫండమెంటల్ పార్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. సో నౌ టాపిక్ ఈజ్ ఫండమెంటల్ పార్టికల్స్. సో ఫండమెంటల్ పార్టికల్స్లో ఏం చెప్తున్నామంటే, సో యాక్చువల్గా ఏమంటున్నాం? Atoms are made up of extremely very small particles called fundamental particles. So atoms are made up of extremely small particles called fundamental particles annam. So fundamental particles lo manam deni gurinchi discuss cheyali. So electrons, tarvata protons, then neutrons. So చాలా important. So very basic fundamental discuss చేద్దాం. తర్వాత సో హౌ ఇట్ వాస్ డిస్కవర్డ్, దాని వాల్యూస్ ఏంటి అవన్నీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. రైట్. సో నా 1 by 1 గురించి డిస్కస్ చేద్దాం. సో జాగ్రత్త వినండి అన్న. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్. రైట్. సో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నౌ ఎలక్ట్రాన్. నౌ సో యాక్చువల్లీ ఎలక్ట్రాన్స్ వేర్ డిస్కవర్డ్ బై J.J. Thomson. Right. So electrons were discovered by J.J. Thomson. Okay. So electrons carries negative charge. Leda nothing but electrons are negatively charged particles. Okay. So electrons are negatively charged particles. సో ఎక్కడ ఉంటాయి ఎలక్ట్రాన్స్? అవుట్ సైడ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, ఇలా చెప్పుకుంటాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటమ్ ఇలా సర్క్యులర్ ఇలా ఉందనుకోండి స్పియర్. సో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, అరౌండ్ న్యూక్లియస్ ఇలా ఆర్బిట్స్ ఉంటాయి. రైట్. సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి? అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఉంది. Right. So these 3 points are important. Okay. So electrons present outside the nucleus. Right. So the just pratidhaniki ila 3 points. Final ga manam we can make a table also. So electron value, then mass value enta,
Okay, electron charge enta. So all these things we'll discuss about that later. Just we can discuss the fundamental basics now, right? So electrons were discovered by J.J. Thomson. So these are negatively charged particles. Then it carries negative charge. Then electrons present outside the nucleus, right? So center of the nucleus has positive charge. Around that electrons will revolve. So electrons అనేవి దీని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి in a circular path, right? So then let us discuss about protons, right? So now protons. So actually protons were discovered by, okay, Goldstein. Protons discovered by Goldstein. Then it carries positive charge. Just 3 points చెప్పాను కదా, ఒక్కో దానికి జస్ట్ స్టార్టింగ్లో 3 points నేర్చుకుందాం, రైట్? సో ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై గోల్డ్స్టైన్. ఇట్ క్యారీస్ పాజిటివ్ ఛార్జ్. దెన్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఓకే, సో రిమెంబర్ ఎలక్ట్రాన్స్ ఏం చెప్పుకున్నాను నాన్న, ఇట్ ఈస్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్, రైట్? సో ఇక్కడ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, రైట్? సో రిమెంబర్ దట్ పాయింట్. దెన్ నెక్స్ట్ వన్ protons, I mean after protons, neutrons. ఓకే, సో ఏం చెప్పుకుంటున్నాం న్యూట్రాన్స్ అన్నప్పుడు? సో అగైన్ చెప్పాను కదా, ప్రతిదానికి ఆ 3 points చూసుకుందాం, రైట్? సో ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. ఓకే, సో ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై జేమ్స్ చాడ్విక్. దెన్ ఇట్ డస్ నాట్ క్యారీస్ చార్జ్, లేదా ఇక్కడ ఏం రాయాలి, నో చార్జ్ ఆర్ న్యూట్రల్. ఓకే, మనం పెద్ద డిఫికల్ట్ కాదు, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ కదా, ఎందుకంటే న్యూట్రాన్స్ అన్నాం. న్యూట్రల్ మీన్స్ ఇట్ డజంట్ క్యారీస్ ఎనీ చార్జ్ లేదా నో చార్జ్, రైట్? సో దెన్ వేర్ ఇట్ వాస్ ప్రెజెంట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో ఇన్సైడ్ ద న్యూక్లియస్. నా ఇప్పుడు సో ఈజీగా చెప్పచ్చు కదా నాన్న, ఎలక్ట్రాన్స్ ఎక్కడున్నాయి, అవుట్ సైడ్ ద న్యూక్లియస్. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎక్కడున్నాయి, ఇన్సైడ్ ద న్యూక్లియస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఆటం అనుకుందాం. ఓకే, సో ఆటం స్పెరికల్లీ సిమెట్రికల్, సో ఇలా ఉందనుకుందాం. సో సెంటర్ ఆఫ్ ది ఆటమ్ హ్యాస్ న్యూక్లియస్, ఇలా ఉందనుకుందాం. దెన్ సో సింపుల్గా మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చేయాలి అంటే, నౌ లుక్ హియర్ కేర్ఫుల్లీ. సో ఇన్సైడ్ మే హ్యావ్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రల్. ఓకేనా? సో డాట్స్ పెట్టిన దాన్ని న్యూట్రాన్స్ అనుకుందాం, నో చార్జ్. ప్రోటాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, ఇలా ఉందనుకుందాం. సో అవుట్ సైడ్ ద న్యూక్లియస్, రైట్? సో అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్ ఇలా ఉన్నాయనుకుందాం. ఆఫ్ కోర్స్ సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. జస్ట్ మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాన్ని డైరెక్ట్గా ఇలా చెప్పుకోవచ్చు, రైట్? సో నౌ రిమెంబర్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్, neutrons and protons present inside the nucleus. Now what is the charge of nucleus? ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, సో వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ న్యూక్లియస్? సో ఆటమ్ చార్జ్ గురించి చెప్పట్లేదు, వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ అన్నాం, అవునా? సో ఏంటమ్మా ఆన్సర్, చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ పాజిటివ్, అవునా? సో ఎందుకని, ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్. ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఏమేమి ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్కి ఏమో ఛార్జ్ లేదు, ప్రోటాన్స్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఓవరాల్ ఛార్జ్ ఏమవుతుంది, పాజిటివ్. సో వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ న్యూక్లియస్ అంటే ఆన్సర్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్, రైట్? సో న్యూట్రాన్స్ని జేమ్స్ చాడ్విక్ ఏం చేశాడంటే, సో వెరీ థిన్ బెరీలియం ఫాయిల్. సో ఇక్కడ చూడండి, డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్స్ తీసుకున్నాం అనుకోండి. సో బెరీలియం అటామిక్, సో వీ హ్యావ్ టు లెర్న్ అటామిక్ నెంబర్స్ ఆల్సో. ఓకే, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం. సో బెరీలియం 49 వెన్ బొంబార్డెడ్ విత్ ఆల్ఫా పార్టికల్స్. ఆల్ఫా పార్టికల్స్ అంటే హీలియం 24, రైట్? సో మనకేమొస్తుందంటే C612 ప్లస్ N01 న్యూట్రాన్. ఓకేనా? సో 4 + 2 6, 9 + 4 13, 12 + 1 13. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ న్యూట్రాన్స్ వేర్ డిస్కవర్డ్ బై
జేమ్స్ చాడ్విక్ ఏం చేశాడు? సో వెరీ థిన్ బెరీలియం ఫాయిల్ తీసుకున్నాడు, ఆల్ఫా పార్టికల్స్. ఓకేనా? సో దీస్ ఆర్ నోన్ యాజ్ ఆల్ఫా పార్టికల్స్. సో బెరీలియంని ఆల్ఫా పార్టికల్స్లో బొంబార్డ్మెంట్ చేసినప్పుడు సో ఈ న్యూట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. రైట్? సో దిస్ ఈజ్ ఫండమెంటల్. దెన్ సో లెట్ us go into the next one. సో రిమెంబర్, సో ఎందుకు దీన్ని మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓకేనా? వీ మస్ట్ నో. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, ఛార్జ్ ఏంటి, ప్రోటాన్స్ ఎక్కడ ఉన్నాయి, ఛార్జ్ ఏంటి, న్యూట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, ఛార్జ్ ఏంటి, న్యూక్లియస్ ఛార్జ్ ఏంటి, ఆటమ్ ఛార్జ్ ఏంటి. ఆటమ్ ఛార్జ్ ఏంటి అంటే న్యూట్రల్. దట్ మీన్స్ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఉండాలి. Okay, so that thing we'll discuss about that later. Now let us discuss one by one how to calculate number of electrons, number of protons, number of neutrons. And fundamental particles, of course, positron, okay, mesons, antiprotons. So ilaga further unnai kane avi of course manaki ant importance em undadu. So first primarily we have to concentrate on electrons, protons, neutrons. Now let us discuss about how to calculate number of protons, number of electrons, number of neutrons. Right? So first one, number of protons. Right? Calculating number of protons. So remember, most important one. So number of protons is equal to atomic number, or atomic number is equal to number of protons. That's it. Okay? So number of protons is equal to atomic number. Okay na? So atomic number ni Z తో represent చేస్తాము. Right? So for example, atomic number of hydrogen atomic number 1 అని కదా. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 మీన్స్ ఇట్ హ్యాస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? 1. అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కదా నాన్న. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు లెర్న్ మినిమమ్ 30 ఎలిమెంట్స్. రైట్? సో ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 to 30 ఎలిమెంట్స్ వీ షుడ్ హ్యావ్ టు నో. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ 1 to 30 ఎలిమెంట్స్. ఓకే, సో అటామిక్ నెంబర్ విత్ సింబల్. సో వీ షుడ్ డెఫినెట్లీ లెర్న్. చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే, సో ఆక్సిజన్ అనుకోండి. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి నెంబర్ ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇంకేం లేదు మీరు ఇక్కడ. సో థింక్ చేయడానికి కూడా ఏం లేదు నాన్న. సో number of protons is equal to atomic number. So then we have to select this one. So remember that formula. So now let us, I'll write 1 to 30 elements. Okay, so you have to write and you have to learn. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జింక్ అనుకోండి. జింక్ అటామిక్ నెంబర్ 30. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో హౌ మెనీ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ జింక్ అని ఇచ్చేసారు అనుకోండి. సో వీ మస్ట్ నో అటామిక్ నెంబర్ ఆఫ్ జింక్. అవి బికాస్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ క్లోరిన్ అని అడిగాడు అనుకోండి. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 కదా. అండ్ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నట్టు? 17 ప్రోటాన్స్ ఉన్నట్టు. రైట్? సో ఇలాగా అటామిక్ నెంబర్స్ అనేది మనకు ఖచ్చితంగా రావాలి. రైట్? నౌ so I will write the number of elements 1 to 30. So please make it note and you must learn. If you already know, just ignore it. Just remember, ఎవరైతే తెలియదో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి. రైట్? సో now I am going to write here. So hydrogen atomic number 1. So directly I am writing elements. Okay, symbol only I am writing. మళ్ళీ హైడ్రోజన్ ఫుల్ ఫామ్ రాసి మళ్ళీ సింబల్ రాయడం అని టైం వేస్ట్. ఓకేనా? 1 to 30 నేను ఇలా రాస్తాను, మీరు నోట్ చేసుకొని ఖచ్చితంగా నేర్చుకోవాలి. రైట్? దెన్ సెకండ్ వన్ హీలియం, థర్డ్ వన్ లిథియం, ఫోర్త్ వన్ బెరీలియం, ఫిఫ్త్ వన్ బోరాన్, సిక్స్త్ వన్ కార్బన్, 7 నైట్రోజన్, 8 ఆక్సిజన్, 9 ఫ్లోరిన్, 10 నియాన్. Right?
సో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, రైట్. సో దీస్ ఆర్ 10. దెన్ 11 సోడియం. సో యాక్చువల్గా చూడండి, సోడియం అంటున్నాం కానీ సింబల్ ఏమో NA రాసాం, రైట్. సో యాక్చువల్గా దాని లాటిన్ నేమ్ నాట్రియం, ఓకేనా, బట్ ప్రొనౌన్స్ చేయడం మనం సోడియం అని చెప్తాం, రైట్. సో దెన్ 12th one మెగ్నీషియం, 13 అల్యూమినియం, 14 సిలికాన్, 15 ఫాస్ఫరస్, 16 సల్ఫర్, 17 క్లోరిన్, 18 ఆర్గాన్, 19 సో పొటాషియం, 20 కాల్షియం. సో ఖచ్చితంగా 1 to 30 మినిమం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎందుకని చెప్తున్నానంటే ఇందాక చెప్పాను కదా, అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ సల్ఫర్ అన్నాడు అనుకోండి, ఆన్సర్ 16. హౌ మెనీ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ అల్యూమినియం అన్నాడు అనుకోండి, అటామిక్ నెంబర్ 13 కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 13, రైట్. సో అందుకని దెన్ 21 సో స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, ఓకే, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, రైట్. సో మినిమం 30 నేర్చుకోవాలను. సో అలానే ఇక్కడ కూడా 19th one చూడండి, కే అంటే పొటాషియం, ఓకేనా, దాని లాటిన్ నేమ్ క్యాలియం, KALIUM. నెక్స్ట్ దెన్ ఇక్కడ ఐరన్, ఐరన్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం, యాక్చువల్గా ఫెర్రమ్, ఓకేనా, లాటిన్ నేమ్. దెన్ 29 కాపర్, ఓకేనా, దాని లాటిన్ నేమ్ క్యూప్రమ్. సో ఇక్కడ చూడండి, సో క్వశ్చన్స్ ఇందా చెప్పాను కదా, అటామిక్ నంబర్ ఎందుకు 1 to 30 నేర్చుకోవాలి అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నంబర్, లేదా అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నంబర్ ఆఫ్ కోబాల్ట్ 27 అన్నాం. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ కోబాల్ట్, సారీ హౌ మెనీ ప్రోటాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కోబాల్ట్ అంటే ఆన్సర్ 27, రైట్. సో పాస్ చేసి ఇది నోట్ చేసుకోండి, ఓకేనా. సో దెన్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్. సో పాస్ చేసి నోట్ చేసుకున్నాను, ఓకే. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేస్తున్నాం కదా. సో ఐ థింక్ నో బడీ హ్యావ్ డౌట్స్, రైట్. ఏలా అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అంతే. సో అటామిక్ నంబర్ ఎంత, సో దాని నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చూసుకుంటే సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రిమెంబర్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద మనకి పెద్దగా క్వశ్చన్స్ అడగకపోవచ్చు, రైట్, ఎందుకంటే అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. బట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నిటికీ ఈక్వల్ కాదు. సో రిమెంబర్, సో తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యూట్రల్ ఆటమ్, ఓకే. సో ఇన్ న్యూట్రల్ ఆటమ్, ఓకేనా, ఇన్ న్యూట్రల్ ఆటమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు number of electrons, ఓకేనా. ఇన్ న్యూట్రల్ ఆటమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు ఆటమ్ న్యూట్రల్గా ఉంది అంటే అర్థం ఏంటన్నా, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. అంటే ఎన్ని ప్లస్ ఛార్జ్ ఉందో, ప్రోటాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఏమవుతుంది ఇప్పుడు, సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది. సో దట్ మీన్స్ ద ఛార్జ్ ఆఫ్ ఆటమ్, ఓకే, దాని ఏమనాలి న్యూట్రల్, ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బట్
సో మరి ఇక్కడ ఏం డిఫికల్టీ ఉంది సార్ అంటే అయాన్స్ అయినప్పుడు చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ us డిస్కస్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఒక న్యూట్రల్ ఆటం అనుకుందాం, రైట్? సో సెంటర్ హ్యాస్ న్యూక్లియస్, ఇది న్యూక్లియస్. సో జాగ్రత్త వినండి, సో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బెరీలియం ఆటం అనుకుందాం. సో బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత నాన్న? ఇందాక అదే కదా మనం నేర్చుకున్నాం, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉన్నట్టు? 4 ప్రోటాన్స్ ఉన్నట్టు. ప్రోటాన్స్ ఎక్కడ ఉంటాయి? ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? 1 2 3 4. ఇప్పుడు చూడండి అన్న, బెరీలియంని ఇక్కడ న్యూట్రల్ ఆటం అంటున్నాం. అంటే ఇక్కడ బెరీలియం పైన మీకు ప్లస్ ఛార్జ్ కానీ మైనస్ ఛార్జ్ కానీ ఏమీ కనబడట్లేదు, అవునా? సో దట్ మీన్స్ న్యూట్రల్. ఇందాక చెప్పాం కదా, ఇన్ న్యూట్రల్ ఆటం నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇందులో 4 ప్లస్లు ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి చెప్పండి? సో జాగ్రత్తగా గమనించండి. సో 1 2 3 4. సో నేను ఆర్బిట్స్, షెల్స్ రిప్రజెంట్ చేయలేదు, దాని గురించి తర్వాత చూద్దాం. సో ప్రెజెంట్ జాగ్రత్తగా గమనించండి. సో ఇది బెరీలియం ఆటం అనుకుంటే ఇందులో ఎన్ని ప్లస్లు ఉన్నాయి, ఎన్ని మైనస్లు ఉన్నాయి? 4 ప్లస్లు ఉన్నాయి, 4 మైనస్లు ఉన్నాయి. దట్ మీన్స్ ఇట్ కంటైన్స్ 4 ఎలక్ట్రాన్స్, 4 ప్రోటాన్స్. ఓకేనా? సో 4 ప్లస్ 4 మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు దీని ఛార్జ్ ఎంత నాన్న? 0. అందుకని ఆటం న్యూట్రల్ అన్నాం. సో లిసన్ కేర్ఫుల్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకోండి, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు లాస్ అయిన తర్వాత దాని స్ట్రక్చర్ గీయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి. సో సేమ్ ఆటం తీసుకున్నాం, ఏది లాస్ అయింది ఇప్పుడు ఇక్కడ మనకి? ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. ప్రోటాన్స్ ఏమో అలానే ఉన్నాయి చూడండి. సో ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో రిమెంబర్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అన్నాం. ప్రోటాన్స్ ఏమీ లాస్ కాలేదు, ఇదిగోండి 4 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? అవుట్ ఆఫ్ 4 ఒకటి లాస్ అయింది. సో ఎన్ని ఉన్నాయి చెప్పండి? సో 3నే ఉన్నాయి. సో 1 2 3, అవునా? ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కదా నాన్న, జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు ఈ 3 ప్లస్లు 3 మైనస్లు క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం, అవునా? సో 3 ప్లస్ 3 మైనస్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలిందన్న? ఒక్క ప్లస్ ఛార్జ్ మిగిలింది, రిమెంబర్. సో ఇప్పుడు దీని ఛార్జ్ ఎంత అంటే +1. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏమనాలి? బిఈ ప్లస్ అనాలి, జాగ్రత్త వినాలి, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, బిఈ. సో ఇప్పుడు జాగ్రత్తగా చూసి చెప్పండి, బెరీలియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 ప్రోటాన్స్ ఉన్నాయి. ఓకే, నౌ బిఈ ప్లస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి చూడండి? 4 ప్రోటాన్స్. ప్రోటాన్స్ నంబర్లో చేంజ్ రాలేదు, 4 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఏమో 3నే ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే బిఈ ప్లస్ అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది, బిఈ +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యింది, బిఈ +3 అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యింది. సో రిమెంబర్, ప్లస్ ఛార్జ్ ఏమంటారంటే క్యాటయాన్ అంటారు. సో దిస్ అయాన్ ఈజ్ కాల్డ్ క్యాటయాన్. సో పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ క్యాటయాన్. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో క్యాటయాన్ అంటే ఏంటిది? పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. ఓకేనా? వెన్ క్యాటయాన్ ఈజ్ ఫార్మ్డ్, cation is formed by loss of electron, loss of 1 or more electron. If loss 1 electron, its charge is +1. If it lost 2 electrons, its charge is +2. 3 లాస్ అయింది అనుకోండి, +3. ఓకే, సో ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆన్ ద అదర్ హ్యాండ్, సో దీనికి ఆపోజిట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్, సో గెయిన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ జస్ట్ మనం ఫండమెంటల్ ఎగ్జాంపులే కదా డిస్కస్ చేస్తున్నాం. సో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, బెరీలియమే తీసుకున్నాం, రైట్? సో నౌ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ప్రోటాన్స్ ఉన్నాయి. అందులో నెంబర్లో ఏం చేంజ్ లేదు. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఎన్ని అవుతాయి చెప్పండి? 5. 1 2 3 4 5.
అవునా? సో సింపుల్ వన్ కదా. సో 1 2 3 4 ఎలక్ట్రాన్స్ 4 ప్రోటాన్స్, 4 ప్లస్లు 4 మైనస్లు క్యాన్సిల్ చేసాం అనుకోండి. సో వీ గెట్ 1 ఎలక్ట్రాన్, దట్ మీన్స్ -1 ఛార్జ్. అంటే ఇప్పుడు దీన్ని ఏమని చెప్పచ్చు చెప్పండి, బిఈ మైనస్. దీన్ని ఏమంటారంటే యానయాన్. సో వెరీ ఇంపార్టెంట్ వన్, చాలా చాలా ఇంపార్టెంట్ వన్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూడండి నన్ను ఈ మూడింటి డిఫరెన్స్ చెప్పండి. సో హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ బెరీలియం ఆటమ్. ఇది బెరీలియం ఆటమ్, దీన్ని ఏమనాలి క్యాటయాన్, దాన్ని ఏమనాలి యానయాన్. ఓకే, సో బిఈ అని ఇచ్చి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అంటే ఆన్సర్ ఏంటి 4 ఎలక్ట్రాన్స్ 4 ప్రోటాన్స్. బిఈ ప్లస్ అని ఇస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి 4 ప్రోటాన్స్ 3 ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది. బిఈ +2 అని ఇచ్చారనుకోండి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే 2నే మిగులుతాయి, రైట్. బిఈ మైనస్ అన్నాడు ఇక్కడ. ఓకే, బిఈ మైనస్ అంటే 4 ప్రోటాన్స్ ఉన్నాయి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో యానయాన్ ఫార్మ్డ్ బై గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, సో యానయాన్ క్యారీస్ విత్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ఫైనల్గా కన్క్లూడ్ చేద్దాం చూడండి. సో న్యూట్రల్, క్యాటయాన్, యానయాన్, రైట్. సో న్యూట్రల్ అంటే ఏముంటుంది చెప్పండి. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి P+ రాస్తాను, ఓకేనా, సేమ్. సో అందుకే కదా న్యూట్రల్ అవుతుంది, ఓకేనా. సో హియర్ క్యాటయాన్ అంటే పాజిటివ్లీ ఛార్జ్డ్, ఓకేనా. క్యాటయాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రల్ దీనికి ఏముంటుంది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఓకేనా. సో పాజిటివ్ ఛార్జ్ అంటే ఏది ఎక్కువ ఉంటుంది చెప్పండి, ఇప్పుడు ప్రోటాన్స్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్. సో ఇప్పుడు క్యాటయాన్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకేనా. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, రైట్. సో ఇక్కడ నెగిటివ్ సైన్, ఓకేనా. అంటే అర్థమేంటి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో నౌ లెట్ us డిస్కస్ ఏ స్మాల్ క్వశ్చన్. ఇందాక డిస్కస్ చేసింది కాకుండా సమ్ అదర్ డిస్కస్ చేద్దాం, రైట్. సో జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ O ఉంది, O-2 ఆక్సిజన్, తర్వాత O+2 అనుకుందాం, ఓకేనా. సో న్యూట్రల్, యానయాన్, క్యాటయాన్. సో ఇప్పుడు ఈ మూడిట్లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చెప్పండి. సో ఇందాక మనం జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ, ఓకేనా. లుక్ హియర్ కేర్ఫుల్లీ. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ డస్ నాట్ అఫెక్టింగ్ అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో చేంజ్ ఉండదు, ఓకేనా. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నమ్మా, అటామిక్ నెంబర్ ఎంత ఆక్సిజన్కి 8, రైట్. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8, ఇక్కడ 8, ఇక్కడ 8. బట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇందా చెప్పాను ఇక్కడ చూడండి, క్యాటయాన్. సో పాజిటివ్ ఛార్జ్ ఉందంటే క్యాటయాన్, ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే +1, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +2, 3 లాస్ అయితే +3, 4 లాస్ అయితే +4. ఇక్కడ O+2 ఉంది అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయినట్లు 2 ఎలక్ట్రాన్స్. యాక్చువల్గా ఎన్ని ఉండాలి, న్యూట్రల్గా ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి, అవునా. బట్ అవుట్ ఆఫ్ 8 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓకేనా. సో లుక్ హియర్ కేర్ఫుల్లీ, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎలక్ట్రాన్స్ లాస్ అయితే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. న్యూట్రల్గా ఫస్ట్ న్యూట్రల్ కౌంట్ చేసుకోండి. న్యూట్రల్ సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది న్యూట్రల్. ఇక్కడ ఆక్సిజన్ మీద మీకు ప్లస్ ఛార్జ్ కానీ మైనస్ ఛార్జ్ కానీ ఎలాంటి ఛార్జెస్ లేవు, రైట్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. అంటే 8 ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని అవుతాయి అమ్మా 8 అవుతాయి.
సో రిమెంబర్ O +2 అన్నాడు, ఇక్కడేమో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. +2 అంటే సో కన్ఫ్యూజ్ కావద్దు, ప్లస్ అంటే 8 + 2 10 అని రాశారు మళ్ళీ. ఓకేనా, ప్లస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది. 8 ఉండాల్సింది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. మైనస్ ఛార్జ్ అంటే యానయాన్ ఫార్మ్డ్ బై గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాక్చువల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యింది. ఇప్పుడు ఎన్ని ఉంటాయి చెప్పండి? 10 ఎలక్ట్రాన్స్. రైట్. సో నౌ ఫైనల్గా లెట్ us రైట్ ద ఫార్ములా. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, జాగ్రత్త చూసుకోండి. సో ఎలక్ట్రాన్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేషన్స్. ఓకేనా. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, క్యాలిక్యులేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో లిసన్ కేర్ఫుల్లీ. ఇన్ న్యూట్రల్ ఆటమ్. ఓకేనా, ఇన్ న్యూట్రల్ ఆటమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. దెన్ ఇన్ క్యాటయాన్. సో క్యాటయాన్ అంటే ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్లీ చార్జ్డ్ స్పీసీస్. ఓకేనా. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే అటామిక్ నంబర్. ఓకేనా, జెడ్ అంటే అటామిక్ నెంబర్ లేదా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకేనా. సో జెడ్ మైనస్ ఛార్జ్. ఓకేనా. సో ప్లస్ ఉన్నప్పుడు జెడ్ మైనస్ ఛార్జ్. సో ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా. సో అగైన్ ఎగ్జాంపుల్ రాద్దాం. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ Be+2 అన్నాడు అనుకోండి. బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత? 4. సో చూడు జెడ్ వాల్యూ 4 నాన్న, మైనస్ ఛార్జ్ 2 కాబట్టి 2. సో ఎన్ని? 2 ఎలక్ట్రాన్స్. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ Be+2 అన్నారు అనుకోండి, ఆన్సర్ ఈజ్ 2 ఎలక్ట్రాన్స్. Got it? So for example, next final one, in anion. Okay na? So in anion, number of electrons is equal to Z plus charge. ఎందుకని? anions అంటే ఫార్మ్డ్ బై గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కదా, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి. సో సేమ్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ Be-2 అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ Be+2 రాశాం కదా, Be-2 అనుకుందాం. సో బెరీలియం అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 4 ప్లస్ ఛార్జ్ ఎంత? 2, మొత్తం ఎంత? 6 ఎలక్ట్రాన్స్. గట్ ఇట్. సో ఫైనల్గా కన్క్లూడ్ చేద్దాం చూడండి. న్యూట్రల్ అయితే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, దట్స్ ఇట్. క్యాటయాన్ అంటే పాజిటివ్లీ చార్జ్, యానయాన్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్. ఓకేనా. సో క్యాటయాన్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్, ఫార్మ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. కాబట్టి ఏం చేయాలి? న్యూట్రల్ జెడ్ మైనస్ ఛార్జ్ చేస్తే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అలానే యానయాన్స్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఓకేనా, జెడ్ ప్లస్ ఛార్జ్ ఫార్ములా. సో జెడ్ వచ్చి 4, ఎగ్జాంపుల్ Be+2. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. జస్ట్ మీరు ఈ ఫార్ములాస్ చూసుకోండి. న్యూట్రల్ అయితే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. క్యాటయాన్ అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల ఫామ్ అవుతుంది, అంటే టోటల్ అటామిక్ నంబర్ మైనస్ ఛార్జ్ చేయాలి. అంటే యాక్చువల్గా న్యూట్రల్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ కదా. క్యాటయాన్ అన్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అన్ని ప్లస్ ఛార్జ్ వస్తుంది. రైట్. సో విల్ డిస్కస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో, దెన్ విల్ డిస్కస్ ద నెక్స్ట్ వన్. రైట్. సో పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్ అన్న, ఇందాక రాసిన ఫార్ములాస్ నోట్ చేసుకోవాలి. ఓకేనా. సో దీస్ ఫార్ములాస్. ఓకేనా. సో ఇవి ఖచ్చితంగా గుర్తుండాలి. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సో చాలా ఇంపార్టెంట్, లుక్ హియర్ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. సో Si+4, దెన్ O-2, F minus Na plus Mg+2, then
AL plus 3 then Ne, so something ilaga. సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్, జాగ్రత్త వినాలి. సో ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఇంకా క్లియర్ అయిపోవాలి, ఓకేనా. సో క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్, ఓకే, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద అబోవ్ గివెన్ స్పీసీస్, ఓకేనా. సో ఈ పైన ఇచ్చిన వాటిల్లో ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూద్దాం, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. నౌ Si+4, సో అందుకనే ఫస్ట్ మీకు అటామిక్ నెంబర్స్ 1 to 30 రాసింది. సిలికాన్ అటామిక్ నెంబర్ ఎంత నాన్న? 14, అవునా. సో యాక్చువల్గా సిలికాన్ అన్నప్పుడు 14 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 14 ప్రోటాన్స్ ఉండాలి, రైట్. అది న్యూట్రల్. బట్ మనకి ఇక్కడ న్యూట్రల్ ఇవ్వలేదు, అవునా. Si+4 అని ఇచ్చారు. Si+4 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయినట్లు? 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయినట్లు. మామూలుగా ఎన్ని ఉండాలి? 14 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బట్ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది అంటే 14 - 4 ఎలక్ట్రాన్స్ ఎన్నమ్మా? 10 ఎలక్ట్రాన్స్. అంటే Si+4లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, రైట్. నౌ O-2 చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8, అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ప్రోటాన్స్ ఉన్నాయి. బట్ న్యూట్రల్ అయితే 8 ఎలక్ట్రాన్స్ 8 ప్రోటాన్స్. O-2 అన్నాం. O-2 అంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి, ఓకేనా. 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే టోటల్ ఎన్ని అవుతాయి చెప్పండి. సో యాక్చువల్గా 8 ఉండాలి, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయితే టోటల్ ఎన్ని? 10 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చెప్పండి, ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9, అంటే 9 ఎలక్ట్రాన్స్ 9 ప్రోటాన్స్ ఉండాలి. బట్ 1 ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యింది. సో 9 + 1 10 ఎలక్ట్రాన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనిపైన ప్రీవియస్ ఇయర్స్ ఈ సెట్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎక్కువసార్లు, ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ టచ్ చేశారు, రైట్. సోడియం ఎంత నాన్న అటామిక్ నెంబర్? 11, అంటే 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 11 ప్రోటాన్స్ ఉంటాయి. బట్ Na+ అని ఉంది కాబట్టి 11 - 1 అంటే +1 అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది, అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12, సో అంటే మెగ్నీషియంలో 12 ఎలక్ట్రాన్స్ ఉండాల్సింది, బట్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అల్యూమినియం, సో అల్యూమినియం 13 ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్ 13 కదమ్మా. 13 ఎలక్ట్రాన్స్ ఉండాల్సింది, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యింది, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నియాన్, సో లుక్ హియర్, దీని మీద ఎలాంటి ఛార్జ్ లేదు. ఇప్పుడు వరకు మనం ఇక్కడ రాసినవన్నీ చూడండి, ప్లస్ ఛార్జో మైనస్ ఛార్జ్ ఏదో ఒకటి ఉంది. నియాన్ పైన ఏం ఛార్జ్ లేదంటే అర్థం ఏంటి? న్యూట్రల్. న్యూట్రల్ అంటే సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇట్ హ్యాస్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 10 ఎలక్ట్రాన్స్, రైట్. సో మీరు అందరూ తెలివైన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉంటారు ఇక్కడ. సో అన్నిట్లో కామన్ ఏముంది చెప్పండి? అన్నింట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు అన్నిట్లో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఏమనాలి? ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, రైట్. సో వీటన్నిటిని కలిపి ఏమనాలి? ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో వై? బికాస్ దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అందువల్ల దాన్ని ఏమంటారంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us డూ సమ్ క్వశ్చన్స్, ఓకేనా. సో మోడల్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్ ఏ N2, ఆప్షన్ బి ఓకే సో O2+, ఆప్షన్ సి O2-, ఆప్షన్ డి NO ఇలా ఇచ్చారనుకుందాం.
రైట్. క్వశ్చన్ ఏంటన్నా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO అంటే అర్థం ఏంటి, COతో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి కింద ఉన్న వాటిల్లో ఏవి. రైట్. ఫస్ట్ మనకి CO గురించి తెలియాలి కదా. సో CO కార్బన్ అటామిక్ నెంబర్ 6, దాని మీద ఛార్జ్ ఏం లేదు కాబట్టి 6 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, టోటల్ ఎన్నమ్మా 14 ఎలక్ట్రాన్స్. COలో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో 14 ఎందులో ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ N2 తీసుకుందాం. N2 అంటే ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి, 2 నైట్రోజన్స్ ఉన్నాయి. ఒక నైట్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్, 7, ఎందుకంటే అటామిక్ నెంబర్ 7 కదా. సో 7 + 7 ఎంత, 14. సో ఆన్సర్ ఈజ్ A. దెన్ దీన్ని చెక్ చేయండి. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత, 8. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. 8 + 8 ఎంత, 16. ఓకే, దాని మీద ఛార్జ్ లేకపోయింటే 16, బట్ O2+ అని ఉంది అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో 16 - 1 ఎంత, 15 ఎలక్ట్రాన్స్. సో -1. O2- అన్నాడు. సో యాక్చువల్గా 16 ఉండాలి, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యింది. సో 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 కాబట్టి 7 ఎలక్ట్రాన్స్, ఇక్కడేమో 8 కాబట్టి 8 ఎలక్ట్రాన్స్, టోటల్ ఎంత, 15 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, A. రైట్. సో ఈ మోడల్స్ ఎక్కువ అడుగుతున్నారు నాన్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ CO అని. విచ్ ఆఫ్ ద చూడండి, ఇందులో N2లో 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే CO ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ N2. O2+ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. O2- ఎన్ని ఉన్నాయి, 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. NOలో ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు చెప్పండి. సో లుక్ హియర్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఈ రెండింటిని ఏమన్నా చెప్పండి, B అండ్ D. ఇప్పుడు ఈ రెండింటిని ఏమనొచ్చు, మళ్ళీ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. రైట్. ఎందుకంటే ఇందులో 15 అందులో 15 ఉన్నాయి కదా. సో వెన్ ఎవర్ యూ ఫైండ్ ద వర్డ్ ఐసో అంటే అర్థం ఏంటంటే సేమ్ అని మీనింగ్. ఓకేనా, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఐసో ఎలక్ట్రానిక్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎనఫ్, అయిపోయింది. రైట్. సో లెట్ us find one more question. సో దెన్ ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ఓకేనా. సో నా క్వశ్చన్ జస్ట్ ఐ విల్ రైట్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. ఓకేనా. సో హౌ మెనీ ఆఫ్ ద పెయిర్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్. సో నైస్ క్వశ్చన్. ఓకేనా, మంచి క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఉన్న వాటిల్లో జస్ట్ కొన్ని పెయిర్స్ రాస్తాను, అందులో ఎన్ని ఐసో ఎలక్ట్రానిక్ పెయిర్ అని అడిగాడు. రైట్. సో 1 Na+, Mg+2, 2 S-2, Cl-, 3 S-2, right. So P-3, next 4 Cl- K+, next 5 Zn+2 Cu+, then 6 Mg+2, then F-, then 7 argon Ca+2, then 8 so argon comma K. Okay, so I think enough examples, right? సో ఇంక ఇది అబ్బాయికి మనకి ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేషన్స్ మీద ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. రైట్. సో చూడండి, టగటగా క్యాలిక్యులేట్ చేయండి, పాస్ చేసి ట్రై చేయండి. చూడండి, సో సోడియం అటామిక్ నెంబర్ 11, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది 10. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది 10. సో ఇది ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఓకేనా, ఐసో ఎలక్ట్రానిక్. సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది, 18 అయింది. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17,
1 electron gain అయింది 18. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నౌ సల్ఫర్ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా 18. ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ ఎంత 15 రైట్. సో -3 అంటే 3 electrons గెయిన్ అయింది. సో 18. సో బోత్ ఆర్ సేమ్. Cl మైనస్ క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, 1 electron గెయిన్ అయితే 18. పొటాషియం అటామిక్ నెంబర్ 19, 1 electron లాస్ అయితే 18. సో ఇది కూడా ఐసో ఎలక్ట్రానిక్. Zn+2 జింక్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా 30. సో 30లో 2 electrons పోతే 28. కాపర్ అటామిక్ నెంబర్ ఎంత 29, 1 electron పోతే 28. సో బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దెన్ Mg+2 సో ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా 10 electrons. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత 9, 1 electron గెయిన్ అయింది 10 అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆర్గాన్ సో న్యూట్రల్గా చూడండి. ఓకే సో ఇంపార్టెంట్. సో ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18. సో హ్యావింగ్ 18 electrons. దెర్ ఈజ్ నో చార్జ్ హియర్. కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత 20, 2 electrons లాస్ అయితే ఎంత 18. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇందా చెప్పాను ఆర్గాన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ 18 electrons. పొటాషియంలో ఎన్ని 19. ఓకేనా. సో పొటాషియం కే అని రాస్తే 19, కే ప్లస్ అని రాస్తే 18 రైట్. సో నేను రాస్తున్నాను చూడండి. ఇందులో 10 electrons, ఇందులో కూడా 10, ఇందులో 18 electrons, ఇక్కడ కూడా 18 electrons, ఇక్కడ 18 electrons, 18 electrons, ఇందులో 18, 18, 28, 28, 10, 10, 18, 18. బట్ ఇక్కడ లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఐసో ఎలక్ట్రానిక్. సో క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్. సో మొత్తం 8 రాశారు, అందులో 7 పెయిర్స్ ఐసో ఎలక్ట్రానిక్. సో దట్స్ ఇట్, అయిపోయింది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేషన్స్ రైట్. నౌ నెక్స్ట్ టాపిక్. ఓకే సో లుక్ హియర్ కేర్ఫుల్లీ. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ క్యాలిక్యులేషన్ క్లియర్ కదా నాన్న. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అటామిక్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. న్యూట్రల్ ఇచ్చారా, పాజిటివ్ ఇచ్చారా, నెగిటివ్ ఇచ్చారా అని చూసుకోవాలి. న్యూట్రల్ ఇస్తే ఓకే, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. పాజిటివ్ ఇచ్చారా, ప్లస్ ఛార్జ్ ఇచ్చారంటే అర్థం ఏంటి, ఎలక్ట్రాన్ లాస్ అయిందని అర్థం. ప్లస్ ఉంది కదా అని చెప్పి యాడ్ చేసుకోకూడదు. మైనస్ ఛార్జ్ కనబడిందా, ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయని అర్థం. సో అవన్నీ డిస్కస్ చేసాం, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. నౌ సో ఫండమెంటల్ పార్టికల్స్ ఎన్ని చెప్పాం, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రైట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయింది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయింది. నౌ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రైట్. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే నా ఫండమెంటల్ పార్టికల్స్ కంప్లీట్ చేసుకుందాం రైట్. 5 minutes చూడండి. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే యాక్చువల్గా టోటల్ మాస్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్. దాన్ని మనం రూదర్ఫోర్డ్ మోడల్లో అక్కడ డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా సో ఇక్కడ ఏం రాస్తామంటే నంబర్ ఆఫ్ లేదా మాస్ నెంబర్ రాస్తాం రైట్. సో మాస్ నంబర్ని ఏతో రిప్రజెంట్ చేస్తాము. మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింటుంది అన్నాం, టోటల్ మాస్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్. దాన్ని ఏమన్నామంటే న్యూక్లియస్ అన్నాం. అంటే టోటల్ మాస్ న్యూక్లియస్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. సో మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో మనకు తెలుసు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్.
నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని స్మాల్ n అనుకుందాం. సో మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు Z ప్లస్ n. ఇందులో నుండి మనం నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా రాయండి. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A మైనస్ Z. రైట్. సో జనరల్గా సింబల్ ఆఫ్ ఎలిమెంట్ కెన్ బి రిటర్న్ యాజ్, ఓకేనా. సో సింబల్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ని x అనుకుంటే, సో డెఫినెట్లీ కింద Z రాస్తారు, పైన A రాస్తారు. ఇక్కడ ఛార్జ్ ఉండొచ్చు లేకపోవచ్చు. ఛార్జ్ ఖచ్చితంగా ఉండాలని ఏం రూల్ లేదు, అవునా. సో కింద రాసేది ఎప్పుడు కూడా ఏది Z, పైన రాసేది ఏది A, మాస్ నెంబర్. సో అటువైపు ఛార్జ్ ఉండొచ్చు లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి. ఇప్పుడు సో S-2 16 32 అనుకోండి అమ్మ. ఓకే. సో క్వశ్చన్, హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఇందులో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని క్యాలిక్యులేట్ చేద్దామా. రైట్. చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఎంత 16. సో ఆన్సర్ 16. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇమ్మీడియట్గా ఏం చూడాలి, ఛార్జ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ ఛార్జ్ ఏమీ లేకపోతే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 16 రాసేసేయచ్చు. బట్ ఇక్కడ -2 ఉందంటే అర్థం ఏంటన్న, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది. సో అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 18. దెన్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో లుక్ హియర్ ఫార్ములా, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా A మైనస్ Z. A ఎంత ఉంది 32 ఉంది, Z ఎంత 16. సో 32 మైనస్ 16, ఆన్సర్ ఈజ్ 16 నంబర్. అర్థమవుతుందా. సో ఇలా ఏమైనా ఇవ్వచ్చు, ఓకేనా. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా ఏంటి A మైనస్ Z. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సో సమ్ మోర్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. సో దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. లుక్ హియర్. సో క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. సో హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ present in. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, C6-14, N-3 7-14, Cl-17-37 మైనస్. ఓకేనా. సో వర్క్ చేయండి, పాస్ చేసి ట్రై చేయండి. సో ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్, ఎన్ని ప్రోటాన్స్, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి ఈచ్ వన్. రైట్. సో కింద ఎప్పుడు ఏది ఉంటుంది, సో సింబల్ ఏంటి, సో సింబల్ ఈజ్ ఇక్కడ Z ఉంటుంది, ఇక్కడ A ఉంటుంది, ఇక్కడ ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ అనేది మస్ట్ కాదు. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాద్దాం. సో రాద్దాం, ఫాస్ఫరస్. ఓకేనా. సో ఫాస్ఫరస్ 15-31 ఇలా రాద్దాం. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి నన్ను, ఇందులో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ప్రతిసారి నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏంటి అటామిక్ నెంబర్. సో 6, ఇందులో 7, ఇందులో 17, ఇందులో 15. రైట్. నెక్స్ట్ సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చెప్పండి నన్ను. న్యూట్రల్గా ఉంది, న్యూట్రల్గా ఉన్నప్పుడు సేమ్ కదా, 6 -3 ఉంది అంటే 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యింది. 7 ఉండాల్సింది 3 గెయిన్ అయిందంటే ఎన్ని 10. సో మైనస్ ఛార్జ్ ఉంది అంటే ఎలక్ట్రాన్ గెయిన్ అయింది. 17 + 1 ఎన్ని 18. సో న్యూట్రల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా ఏంటి, సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ Z. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే.
సో 14 మైనస్ 6 అంటే 8, రైట్. 14 మైనస్ 7 అంటే 7. 37 మైనస్ 17, ఓకేనా, 20. సో 31 మైనస్ 15, 16, రైట్. సో అంతే అయిపోయింది చూడండి అన్ని కాన్సెప్ట్స్. సో ఫండమెంటల్ పార్టికల్స్ పైన కన్ఫామ్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మస్ట్ లెర్న్. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయిపోయింది, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా కంప్లీటెడ్. దెన్ ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, సో అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి. అలానే ఫైనల్గా మీకు ఒక టేబుల్ కూడా ఇస్తాను, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దాని వాల్యూస్ కూడా, సమ్ టైమ్స్ వాల్యూస్ కూడా అడుగుతూ ఉంటారు. సో వాటిని అన్నిటిని డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో పాస్ చేసి నోట్ చేసుకోండి, రైట్.